హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఎప్పుడు దోశలే కాకుండా దోశ పిండిని ఇలా చేసుకోండి ఒకసారి. ఈ దోశ పిండిలో పచ్చిమిర్చి, క్యారెట్, జీలకర్ర, కొంచెం సాల్ట్, పుదీనా ఉందని పుదీనా కూడా వేసాను. ఇలా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకొని పిండిలో వేసుకుందాం. పిండిలో వేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టవ్ పై పెనం పెట్టుకోవాలి. ఇది ఐరన్ పెనము. నాన్ స్టిక్ కంటే ఐరన్ పెనం బాగుంటుంది అనేసి ఇందులోనే చేస్తున్నా. చాలా బాగా వస్తుంది, మీకు డౌట్ అక్కర్లేదు. దోశ అయినా కానీ, కాకపోతే చపాతీకి వేరే పెనం, దోశకు కూడా వేరే పెనం పెట్టుకోవాలి. ఇలా ఉల్లిగడ్డతో కొంచెం ఆయిల్ వేసి ఇలా అనుకొని ఇది కొంచెం మందంగా వేసుకోవాలి, దిబ్బ రొట్టె టైపు. ఇలా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సిమ్ములో పెట్టి మంచిగా కాలనివ్వాలి. కాలిన తర్వాత ఉల్టా తీసేసుకోవాలి. ఈజీగా వస్తుంది. ఐరన్ పెనం అయినా కానీ మీరు యూజ్ చేసుకోండి. ఇలా తీసుకొని కొంచెం మాడింది, పర్వాలేదు. అది వేడి ఎక్కువైంది కాబట్టి, కాకపోతే ఆ మాడింది తినొద్దు. ఇప్పుడు తీసేసుకోండి. ఇలా తిప్పి మరోవైపు మంచిగా కాల్చండి, మాడకుండా.